ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అన్ని వేళయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ వాగ్దానములన్నిటి నెరవేర్చే దేవుడు నీవే వాగ్దానములన్నిటి నెరవేర్చువాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే ప్రభువా నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ భయమును పారదోలి అభయము నీచితివి భయమును పారదోలి అభయము నీచితివి ఎనినేదనివై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ఎనినేదనివై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ప్రభువా నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అన్ని వేళయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ ప్రభు నిన్ను కొనియాడేదన్ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి ప్రభా శ్రేయ పరిశుద్ధుడా జీవముల తండ్రి శివత్వతి శక్తివంతుల పరిశుద్ధుడ అయ్యానికి వందనాలు స్తోత్రాలు ప్రభా అయ్యా ఎంతైనా నమ్మదైంది ఎవరు ప్రభా నమ్మకాన్ని తగ్గు ప్రభా యేసుక్రీస్తు ఒక్కడే దోస్తలు ప్రభా అయ్యా అన్ని నమ్మకాన్ని పైన అందలేదు ప్రభా అయ్యానికి వందనాలు స్తోత్రాలు ప్రభా అయ్యా రాకుండా సేవ పాఠశాల సర్వ వాడుతూ ప్రభానైనా పిల్లలకు పాటలు మేము చచ్చిన ప్రభా బట్టి
మా హృదయాలకి అంతరంగాన్ని హృదయవతులుగా అయ్యా ఇప్పుడు పరశురాత్మను కలిగించిన మాటలు ఏం మాట్లాడుతున్నావు తండ్రి వేసయ్యా మేము సూటిగా మాట్లాడుతున్న వేసయ్యి మాట్లాడుతున్న ఆరాధన చేసి జ్ఞానాన్ని వివేచన మాకు దయచేయగా అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాగా నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామంలో మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తాను. మరి ఈరోజు ప్రాముఖ్యంగా మరి దేవుని యొక్క పునరుద్ధారణ అంటే యేసుప్రభువు వారు మనందరి పాపముల కొరకు చనిపోయి మరణించి తిరిగి లేచి పునరుద్ధరణే అయిపోయాడు అనమాట. పునరుద్ధరణే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి ఆ దినాన్ని మనం ఏం చేస్తామంటే జ్ఞాపకం చేసుకుంటాం. దాన్ని పునరుద్ధార దినం అంటారు అనమాట. ప్రపంచమంతటా ప్రతి వారం ఆదివారం నాడు అందరూ కలుసుకుంటారనమాట. అనేక చోట్ల దేవుడిని ఏం చేస్తూ ఉంటారు, ఆరాధన చేస్తూ ఉంటారు. ఎందుకంటే అంత గొప్ప కార్యం జరిగించాడు అనమాట. చరిత్రలో ఎక్కడా కూడా జరిగించిన గొప్ప కార్యం ఆయన జరిగించాడు. ఇది కొంచెం లోతుగా ఆలోచిస్తే మనకు గొప్ప సత్యాలు బయటపడతాయి అన్నమాట. అలా దేవుడిని ఆరాధించిన కొరకు దేవుడు మనం ఏం చేశాడంటే ప్రతి ఆదివారం ఆయా స్థలాల నుంచి దేవుడు ఏం చేస్తాడు మనని పిలిచి ఒక చోట ఒక చిన్న సమూహం అనమాట. నాకు ఎప్పుడు ఒకే మాట గుర్తుకొస్తుంది, ఇద్దరు ముగ్గురు. చూసారా, చిన్న సమూహంలో ఎంతమంది ఉంటే ఎలిజిబుల్ ప్రభువుని ఆరాధించడానికి, ఎంతమంది ఒక గుంపుగా ఉంటే అర్హత సాధిస్తారు. పిల్లలు జేఈ మెయిన్స్లో వాళ్ళు ఓసీ జనరల్ కేటగిరీలో వాళ్ళు కనుక సీటు కొట్టాలంటే కట్ ఆఫ్ మార్క్స్ అన్నమాట. ఇంత రావాలంట, ఇంత వస్తేనే వాళ్ళు రాగలరు. అయితే ఇక్కడ దేవుని కృప ఏంటో తెలుసా, ఎంత ఆశ్చర్యమైన విషయం చూడండి. ఇద్దరు ముగ్గురు ఆడ గ్యాదర్ అయితే వాళ్ళు ఏం చేయొచ్చు చెప్పండి, దేవుడిని కలిసి ఆరాధన చేయొచ్చు. అట్లాంటి ఒక మంచి ఆపర్చునిటీ దేవుడు మనకి ఇచ్చాడు. ఏదో జేఈ మెయిన్స్ లాగా లేదంటే వేరే అన్యజనుడికి దేవుడు అలా దొరికినట్లయితే మనం అయిపోయేవాడు నిజంగా. లేదు, ఒక 50 మంది అన్యజనులు యేసుప్రభుని అడిగిన వారు, అనేక రకాల మతాల నుంచి కులాల నుంచి వచ్చిన వాళ్ళు మినిమం ఒక 50 మంది కలిసి ఆరాధన చేస్తేనే నేను వాళ్ళ ఆరాధన స్వీకరిస్తాను అని దేవుడు ఒక రూల్ పాస్ చేశాడు అనుకోండి. ఇక మనలాంటి వాళ్ళు ఏం పోతాం చెప్పండి. ఆ 50 మంది గ్యాదర్ అయ్యేదాకా మనం నానా తెప్పలు చూసారా, మొత్తం మీద ఎన్ని పడేవాళ్ళం. అందుకే దేవుడు ఎంత కృపగలవాడంటే ఆయన మనసుని మనం అర్థం చేసుకోవాలి. అందుకని దేవుని వాక్యం కూడా మనం చదువుకొని ప్రభుని ఆరాధన చేసుకున్నాం. అందరం ద్వితీయోపదేశకాండం అందరం ఈరోజు ఆరాధన కొరకు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం అందరం ఓపెన్ చేసుకొని 9వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం ఎవరైనా ఒక్కటి చదవండి అమ్మా. కాబట్టి ఈ దేవుడైన యెహోవా తానే దేవునియు తనను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకొను వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, వేయి తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడనియు తనను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగంగా నశింపచేయుటకును వారికి దండన విధించువాడనియు. చాలు. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా చదువుకుంటే దేవుల్లో ఉన్న గొప్ప గుణలక్షణాలు, దేవుల్లో ఉన్న గుణలక్షణాలు బట్టి మనం దేవుడిని పొగట్టం జరుగుతూ ఉందన్నమాట. ఆయనలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి. నేను అంటాను, మామూలు క్లాత్ కంటే రైమాండ్స్ క్లాత్ ఎందుకు పొగుడతారు చెప్పండి, చెప్పాలి మీరు. అది చూసారా, మనం అర్థం చేసుకోవచ్చు ఈ విషయాన్ని. మామూలుగా మనం భోజనం చేస్తాం, కానీ 5 స్టార్ హోటల్ ఎక్కడైనా భోజనం చేస్తాం అనుకోండి, పలానా 5 స్టార్లో మేము భోజనం చేసాం, నో హోటల్ ఉంది కదా, దాంట్లో భోజనం చేసి బయటకు వచ్చిన తర్వాత చెప్పుకోరు. అది సామాన్యంగా ఒక చిన్న రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి, పెద్దగా చెప్పుకోరు. దాని గురించి ఎందుకు చెప్పుకుంటారు? అది గొప్పదనమాట.
అలాగే మరి ఏదైనా ఒక వస్తువు గురించి ఒక విషయం చెప్పాలంటే దానిలో ఉన్న కొన్ని గుణాలు ఉంటాయి అన్నమాట చాలా. దీనికి ప్రత్యేకత ఏంటి? అలాగే మనం ఆరాధించే దేవుల్లో మంచి మంచి లక్షణాలు ఉన్నాయి, మంచి మంచి లక్షణాలు. నేనేమంటానంటే మీకు తెలుసో లేదో, కనకాంబరం దండ అంటారు. కనకాంబరం దండలో ఏం పూలు ఉంటాయి? అన్ని కనకాంబరాలు ఉంటాయి. ఇంకో దండ ఏంటంటే మల్లెపూల దండ. దాంట్లో ఏముంటాయి చెప్పండి? అన్ని మల్లెపూలు అనమాట. తర్వాత మీకు తెలుసు సన్నజాజి అంటారు కదా, సన్నజాజి దండ. ఇప్పుడు నేను ఇంకొక దండ పేరు చెప్తాను, స్తుతి మాలిక అంటారు, అంటే స్తుతి దండ. ఇప్పుడు నేను ఒక దండ చెప్తాను, ఆ దండ పేరే స్తుతి దండ. ఆ దండలో ఏముండాలి? బైబిల్లో అనేకమైన ఆరాధన మాటలు ఉండాలన్నమాట. ఏమన్నా ప్రార్థనకు సంబంధించి మాటలు పెడితే ఆ దండ సూట్ అవ్వదు అనమాట. అందుకని మన స్తుతి మాలికను దేవునికి ఏమి ఇవ్వాలి? అర్పించాలన్నమాట. ఆ దండ అల్లి ఇప్పుడు స్తుతులు ఇక్కడ బైబిల్లో గ్యాదర్ అయిన ప్రతి స్థుతిని నేను అలా ఏరి ఒక దండగా అల్లి ఆ దండ యేసుప్రభు వెళ్ళేసాను. అదే ఆరాధన. సరే, ఎంత ఆశ్చర్యంగా ఉందంటే అట్లా ఏమని చెప్తే జనాలకు తెలియక యేసుప్రభు బొమ్మ పెట్టి ఫోటో వేస్తున్నారు, యేసుప్రభు బొమ్మ పెట్టి ఆ బొమ్మ దండ వేస్తున్నారు. ఇదివరకు కాలంలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు దేవుడు దండలు కొలుకునేవాడు కాదు. ఏం కొలుకుంటాడు? ఇప్పుడు పూలు పెట్టి దండలో యేసుప్రభుకి వేయాల్సిన అవసరమే లేదు. ఆయన కోరుకునే దండ ఏంటో తెలుసా? స్తుతి దండ. చిన్న దండులో నుంచి ఆయన కోరుకునేది స్తుతి దండ కోరుకుంటాడు అనమాట. అది మనం ఆదివారం ఆయా మాటల నుంచి మనం బయటకు తీసుకొచ్చుకుంటున్నాం. ఈరోజు నేను స్తుతి మాలిక అనే ఒక దండలో మరి ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. అదేంటంటే మీరు చదివిన వచనాలు చాలా ఉన్నాయి, దాంట్లో ఒక్క మాట నేను అండర్లైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటో తెలుసా? అలా గుర్తుపెడుతున్నాను నేను. నమ్మదగిన వాడు అనుందా లేదా? దానికి మాత్రం ఎంతసేపు మీరు రఫ్ చేసి చేసుకున్నాం. అక్షరాలు కంప్లీట్ చేయకండి, కింద చేయండి. ఏంటంటే నమ్మదగిన దేవుడు. సరే, ఇది ఇప్పుడున్న జనరేషన్లో ఈ మాట చాలా మందికి అవసరం. ఈ ప్రపంచంలో నమ్మదగిన వారు, వీళ్ళని నమ్మొచ్చండి, వీళ్ళని నమ్మొచ్చు, ఇదిగో ఈ వ్యక్తిని అయితే నమ్మొచ్చు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను అడుగుతా, కొంతమంది భర్తలను అడుగుతా, ఎవరిని నమ్మొచ్చు? మీ పిల్లల్ని నమ్మొచ్చా? నీ భార్యను నమ్మొచ్చా? మీ అత్తయ్యని నమ్మొచ్చా? మీ అమ్మని నమ్మొచ్చా అని ఒక భర్తను ఇంట్రాగేట్ చేస్తున్నట్టు అడిగితే వివరాల్లోకి వెళ్తే లెక్కల్లోకి ఆన్సర్ ఏమిటి తెలుసా? ఆన్సర్ నిల్, 0. అంటే నమ్మదగిన వారు. ఇక తర్వాత తన దగ్గరికి వచ్చా, అసలు నువ్వు నమ్మదగిన వాడువేనా అన్నా. నిజం చెప్పనా? అతను కూడా ఏమన్నాడంటే నేను నమ్మదగిన వాడు కాదు. సరిపోయారు, 2 నమ్మదగిన వారికి నమ్మదగిన వారే దొరుకుతున్నారు. ఇప్పుడు నిజం చెప్పాలంటే అందరూ నమ్మదగిన వారమ్మా. మరి నేను చెబుతున్నాను, దేవుడే చెప్పాడు అందరూ అంట నమ్మదగిన వారంట. నమ్మదగని ఈ ప్రపంచంలో, నమ్మదగని ఈ ప్రజల మధ్య నమ్మదగిన దేవుడుగా ఉండటం ఎంత గొప్ప విషయం అమ్మ. నిజంగా ఆయన ఎంత మంచి క్వాలిటీ అది. నమ్మదగిన వాడు, ఆయనలో ఎంత నమ్మకత్వం అని తెలుసా? నేనంటాను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను నమ్ముతున్నాను, లేదంటే అతను నా దగ్గరికి వచ్చి నన్ను నమ్మంటాడు. ఇక నేను నమ్మనరా బాబు, నేను నమ్మనరా బరమంటే, నేను నమ్మాలంటే నేనేం చేయాలి చెప్పు? నేనేం చేయాలి? ఎట్లా నమ్మ? ఏం చేయమని చేస్తా. అయితే ఈ డాబా నుంచి దూకుతావా? అది మాత్రం చేయను. చాలామంది చూడండి, ఇట్లాంటి కొన్ని పనులు చేసి నమ్మకత్వం సాధించుకోవాలని చూస్తున్నారు. కానీ ఇట్లాంటి పనుల్లో కూడా నమ్మకత్వం దొరకట్లేదమ్మా. కానీ దేవుడు మనందరి పట్ల ఒక్క మాటలు చెప్పాలంటే, ఇప్పుడు ఇక్కడ మీరు అండర్లైన్ చేస్తారు కదా, ఇదే మాట చాలా చక్కగా రాశాడమ్మ. ఇర్మియా విలాప వాక్యాలు 3:33. ఇది కూడా చదవండి. ఈ మాట చెప్తాను. విలాప వాక్యాలు 3:23. 3:23. చూసారా? అక్కడేమో నమ్మదగిన వాడు అన్నాడు, ఇక్కడేమో ఎంతైనా అంటే అర్థం ఏంటి? ఒక్క మాటలో చెప్పాలంటే ఏ విషయంలోనైనా సరే ఎంతైనా అంటే కొంతైనా వాళ్ళు నమ్మదగిన వాళ్ళైనా కొంత కాదంట. ఎంతలో ఏమిటో తెలుసా? ఎంతలో విడదీస్తే అంత ప్లస్ అంత, కొంత ప్లస్ కొంత అంటే అంత.
కొంతని ప్లస్ కొంత, సగం హాఫ్ ప్లస్ హాఫ్ = 1 kg అనమాట. 1 kg అంటే పరిపూర్ణం. అట్లాగే ఎంతైనా, ఎంత అంటే ఒక మాట చెప్పాలంటే అంతలో, అన్నిటిలో, అన్ని విషయాల్లో. అందుకే భక్తులు అన్నాడు, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు ప్రభు. ఆయన ఎంత నమ్మదగిన వాడు ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఒక్కొక్క విషయం చెప్తాను. ఆయన ఎంత నమ్మదగిన వాడు మీకే తెలిసిపోతా ఉంది. ఇప్పుడు ఎంత నమ్మదగిన వాడు మీరే చెప్తారు. ఇవన్నీ విన్న తర్వాత ఆయన నమ్మదగిన వాడు అని ఆరాధన చేయడం తప్ప మన దగ్గరికి ఏం దొరుకుతాం. ఆయన అంత నమ్మదగిన వాడు. అవి మీకు చెప్తాను చూడండి, ఒక్కొక్కటి పరిచయం చేస్తాను. ఫస్ట్ పాయింట్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మన విషయంలో దేవుడు ప్రూవ్ చేసుకుంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మొట్టమొదటి చూసారా, దేవుడు మనల్ని పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు తెలుసా మీకు? ఎప్పుడు ఏది ఎవరు చెప్తారు? ఎప్పుడు పిలిచాడు మనల్ని? అది జగన్ విషయం. అది అంటే జగత్ పునాది వైపు పిలిచింది ఎవరంటే యోగిత రజిత అని పిలవలేదు కదా. యోగిత విషయంలో పిలిచాడు, రజిత విషయంలో పిలిచాడు. ఆయన సహవాసాన్ని మనం పిలిచింది ఎప్పుడు? అక్షంతలు చెప్పుకుంటారా? ఆయన అప్పుడే డేట్ మర్చిపోయారు. 28/6/15. అదే మరి మీరు సహవాసంగా ఉండండి అని ఎప్పుడు పిలిచాడు మనల్ని? 28/6/15. చూసారు? నిన్న ఎంత డేటు? సేమ్ డేట్, మరి సేమ్ 28/6. లెక్కలు కట్టాలి ఇప్పుడు. 28/6/15, 28/6. మనం కనుక నీకు 4,000 ఇచ్చాను, నేను 15,000 ఇచ్చావు, ఎంతకి ఇవ్వాలి ఇంకా అని లెక్కలు కడదాం. ఆ లెక్కలు పక్కన పెట్టండి, ఈ లెక్కలు కడదాం ఈరోజు. ఆ లెక్కలు చూసి విరక్తి వచ్చేసింది. ఇప్పుడు చూడండి, 28/6/15, 28/6/2025 మైనస్ చేయండి. మొత్తం మధ్యలో ఎన్ని సంవత్సరాలు వచ్చింది చెప్పండి? 10 సంవత్సరాలు. చూసారా? 10 సంవత్సరాల నుంచి ఆయనతో మనం అందరం ఏం చేస్తాం చెప్పండి? ఆ సహవాసంలో నేను, రవి, అదిగో కొత్త వారు యాడ్ అవుతూ వచ్చారు. ఫస్ట్ రవి, యోగిత, ధనలక్ష్మక్క, నేను. ఆ తర్వాత ఎవరెవరు యాడ్ అయ్యారు? సీను. నా గురించి ఎందుకైనా ఉంటానో తెలియదు, ఓడతాను తెలియదు అంటాడు. అంటానికి నేను ఊరుకోను, ఎట్టి పరిస్థితులు ఊరుకోను, నాకు సంబంధించిన కాదు. ఎందుకంటే నమ్మదగిన వాడు మనం కాదు, దేవుడు. ఎట్టి పరిస్థితులు 9 ఊడే ముక్కులు ఉండాలి. కొంతమంది కంగారు పడదు, ప్లాస్టిక్ సర్జరీ చేద్దాం. ఆయన ఎంత నమ్మదగిన వాడు అంటే ఆ తర్వాత ధనలక్ష్మి, మాధుర్య, వాసవి, తర్వాత శ్రవంతి, తర్వాత రజిత, జయతి, ఇలా ఒక్కొక్కరు ఏం చేశాడు దేవుడు చెప్పండి? నిజంగా చూడండి, 1, 2, 3, 4 అన్నట్లుగా నిజం కొంచెం విషయంలో నమ్మ. నిజంగా ఎంత కృపగల వాడు చూడండి. ఆ ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన నాతో సహవాసం చేయండి అని పిలిచిన వాడు ఎంత నమ్మకమైన వాడు చూడండి. అంటే మొట్టమొదటి ఏ విషయంలో నమ్మకమైన వాడు దేవుడు? ఆయనతో మనల్ని సహవాసం చేయించే విషయంలో. ఈరోజు మీకు తెలుసు లేదమ్మా, బెస్ట్ ఫ్రెండ్స్, చాలా ప్రాణ స్నేహితులు. అసలు ఎట్లా అంటే నేను చూశాను వాళ్ళిద్దరిని. అసలు ఇద్దరు ఒకే ప్లేట్లో భోజనం చేసేవాడు. విషయం చెప్పండి, ఒకే షర్ట్ మార్చి వేసుకునేవాడు. వాళ్ళు డ్రెస్ తెచ్చుకుంటే ఒకే డ్రెస్ తెచ్చుకునేవాడు. ఇతనికి బిర్యానీ అంటే ఇష్టం, అతనికి ఇష్టాలు కూడా కలిసినాయి. అంత క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. కరెక్ట్గా సంవత్సరంన్నర 6 నెలలు అయిన తర్వాత బొగ్గుమంది ఒకసారి 94లో విడిపోయారు. ఇప్పటికి మాట్లాడుకోవట్లేదు. 94కు ముందు సంవత్సరంన్నర క్రితం భలే ఫ్రెండ్స్ వాళ్ళు. 1.5 అవర్ అంటే 1.5 ఇయర్, సంవత్సరంన్నర పనిచేసింది. ఆ తర్వాత 94లో గొడవ వచ్చిందంట. ఇప్పుడు ఎంత చెప్పండి? 2025. ఇప్పటికీ మాటలేవు వాళ్ళకి, అయితే మొన్న ఆ ఫ్రెండ్ ఒక అతను చనిపోయాడు, వాళ్ళిద్దరిలో ఒక అతను చనిపోయాడు. మాకు ఇప్పుడు ఆ చనిపోయిన ఆ ఫ్రెండ్ దగ్గరికి ఇతడు వెళ్ళలేక ఆ నాభం గురించి అతను చూసి కన్నీళ్ళు పెట్టుకున్నాడంట. బెస్ట్ ఫ్రెండ్స్ని, మా ఫ్రెండ్షిప్ అంతా పోయింది. సంవత్సరంన్నరే మా ఫ్రెండ్షిప్ గురించి. ఈరోజు సహవాసాలు, ఫెలోషిప్లు, ఆ సంబంధాలు, లోక సంబంధాలు ఎంతకాలం నిలుస్తున్నాయి చెప్పండి? ఎంతకాలం నిలుస్తాయి? మధ్యలోనే
తెగిపోతాము. అట్లాంటిది ఆయనతో సహవాసం చేయమని పిలిచి మనతో ఎన్ని సంవత్సరాలు లెక్క అయితే మనం చేసిన పనులకి, మనం చేసే చేష్టలకి మనం ప్రభువుని దుఃఖపెట్టిన ఆ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే నిజంగా దేవుడు మనతో సహవాసం చేయలేడు. నేను చెప్పాను కానీ రాత్రి నేను ఒక విషయం చెప్పాను. ఒక వ్యక్తి డ్రింక్ చేస్తూ ఉన్నాడు, తాగుతూ ఉన్నాడు. తాగుతూ ఉన్న వ్యక్తి దగ్గర తాగుతూ ఉన్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గర ఆ వ్యక్తి పక్కనే నిలబడడానికి ఎవరికైనా ఇష్టం అమ్మ చెప్పండి. చూడండి, ఎందుకు ఇష్టం కాదంటే అతడు ఆ పని చేస్తూ ఉన్నాడు. ఇప్పటికి ఒక చిన్న గొడవ ఉంది, ఇప్పటికి గొడవ జరుగుతూ ఉంది. మొన్న కూడా నేను వెళ్ళొచ్చాను ఒక ఫ్యామిలీ దగ్గర. వదిన ఇదిగో నువ్వు చేర్చుకోవాలి ఖచ్చితంగా అంటే ఆమె తెలుసా, నువ్వు ఎన్నైనా చెప్పయ్యా, ఆయన మాత్రం నేను చేర్చుకోను. ఎందుకంటే ఏంటి చేశాడు చెప్పండి. ఏం చేశాడంటే ఆయన త్రాగుడు అనే వ్యసనం ఉంది కాబట్టి నేను చేర్చుకోను అన్నాము. వాళ్ళిద్దరు వచ్చి భార్య భర్తల మధ్య చూడడానికి ఇంకా పైన చూడండి ఎంత ఆశ్చర్యం ఉంది. మరి నిజంగా ఒక త్రాగుడైన వ్యసనం సొంత భార్య, ఇద్దరు పిల్లలు విడిచిపెట్టింది కదా. నేను అంటాను ఈరోజు మనలో ఏం తప్పులు కనపడలేదంటారు ఈ 10 సంవత్సరాలు చేసు ప్రభుకి. ఎన్ని తప్పులు కనపడి ఉంటే ఆలోచించండి. ఆయన ఎంత పరిశుద్ధుడు, ఆయన ఎంత గొప్పవాడు. కానీ నిజంగా నీతో మనతో ఆయన సహవాసాన్ని, మీతో నేను సహవాసం చేయడం పోండి అన్నాడా? ఏ రోజు అందదమ్మా. అందుకే ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఈ రోజుకి మన సహవాసం పట్ల ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? నమ్మదగిన వాడుగా ఉన్నాడు. అందుకు మనం ఏం చేయాలంటే, ప్రభా ఎన్ని సంవత్సరాల నుంచి మాకు ఈ మొట్టమొదటి ఈ నూతన ప్రేయర్ హాల్లో ప్రభా మేము చక్కగా నిన్ను ఆరాధించడానికి కోరుకున్నాం ప్రభా. అందుకే నేను నిన్ను ఆరాధించడానికి ఒక స్తుతి మాలికను అల్లుతున్నాను ప్రభా. ఆ మాలికలో నాకు కనబడిన విషయం నమ్మదగిన వాడు. ఈ విషయంలో నేను ఆలోచిస్తున్నప్పుడు మా సహవాసాన్ని ఎన్ని సంవత్సరాలు చక్కగా మేమైతే ఎన్నో మిస్టేక్లు చేసామయ్యా. మా మిస్టేక్లు బట్టి, మా తప్పులు బట్టి ఈ సహవాసం ఎప్పుడో బ్రేక్ అయిపోయేదయ్యా. ఈ సహవాసం ఎప్పుడో వీగిపోయేది, విరిగిపోయేది, ఊగిపోయేది ప్రభా. అట్లాంటి ఊగి వీగి విరిగిపోయే దశలో ఉంచకుండా కేవలం మీ నమ్మకత్వాన్ని బట్టి, మీ విశ్వాసాన్ని బట్టి మమ్మల్ని ఇక్కడ నిలుపుతున్నందుకు నీకు వేలాది స్తోత్రాలయ్యా అని మనం ఆరాధించాలి మా ప్రభువును. ఒకటి ఇంకే విషయం నమ్మదగిన వాడు చెప్తాను. రెండో విషయం అది కూడా చదువుతాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అండర్లైన్ చేయడమా? వాగ్దానం చేసిన వాడు. అందుకే రాజకాలం నీ పాట పాడాను. వాగ్దానం, ప్రామిస్. మన ప్రయాణాలు, అందుకే నేను ఒక మాట చెప్తూ ఉంటాను, ఆ ప్రమాణం లేకుండా ప్రయాణం ఉండదు. భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ జీవితాన్ని ప్రయాణం చేయాలంటే మధ్యలో ఏముంటుంది చెప్పండి? ప్రమాణం ఉంటుంది. ప్రమాణం ఉంటుంది, ఒక ప్రమాణం. అందుకనే ప్రమాణం చేయకుండా వాళ్ళిద్దరికి రింగు తొడిగిస్తారా? ఒక మ్యారేజ్ అయింది, ఆ మ్యారేజ్లో ప్రమాణం లేదంట, అది చెల్లుద్దా గవర్నమెంట్కి? ఖచ్చితంగా ప్రమాణం ఉండాలి. అలాగే దేవునికి మన సహవాసానికి మధ్యలో ఒక ప్రమాణం ఉంది. ఏంటా ప్రమాణం? ఇప్పుడు మీరు నన్ను అనాలి, ఒకటేంటన్నా అన్ని ఉంటాయి. ఎన్ని ప్రమాణాలు అంటే దాని అర్థం ఎన్ని వాగ్దానాలు చేశాడు? ముచ్చుకోక 2 చెప్పండి. బ్రదర్స్ నుంచి 2 చెప్తారు, సిస్టర్స్ చెప్పిన చెప్పకూడదు. బ్రదర్స్ 2 గుర్తించుకోండి. 2 మీరు చెప్పి మనకు వాగ్దానం చేసినట్టుగా ఉండాలి. ఒకటి చెప్పడమా సిస్టర్? నిన్ను ఏమాత్రము విడువను, అది ఎన్నో సంవత్సరాలు చేశారు చూసారా? నిన్ను ఏమాత్రము విడువను, ఎన్నడూ నడవను. ఎన్నో సంవత్సరాలు నడవేది చూసారు చెప్పచ్చు, పర్లేదు. సంవత్సరం మనకు ఇంపార్టెంట్. ఎన్నో సంవత్సరాలు చూడండి ఒకసారి ఈ వాగ్దానం. ఏ ఇయర్లో కూడా చూసుకోవాలి జాగ్రత్తగా. ఆ లాంగ్వేజ్ పెడితే ఈజీగా చెప్పేసుకోవడం కదా మీరు. 2019లో నేను ఏమాత్రం విడవని చెప్పాడు. ఒకటి. తర్వాత ఇంకొక వాగ్దానం చెప్పండి. అది ఎప్పుడు? 2020. అసలు విచిత్రం చెప్పనా, 2015లో ఏ వాగ్దానం ఇచ్చాడు తెలుసు దేవుడు? స్టార్టింగ్ అది చెప్పుకుందాం. ఒక స్టార్టింగ్ వాగ్దానం ఇది మొదలుకుని నేను మిమ్మల్ని ఆశీర్వదించుకున్నాను. 2016 ఇచ్చాడు తెలుసా? నీవు చూసారా, ఒక్కొక్క వాగ్దానం వైపు చూస్తున్నప్పుడు వాగ్దానం చేసేవాడు నిజంగా అలా చూస్తా ఉంటే, ప్రభా నువ్వు వాగ్దానం చేసావు కదయ్యా,
ఒక్కొక్క వాగ్దానాన్ని మీరు కొంచెం నిశ్చితంగా పరిశీలన చేసి ఆ వాగ్దానం మన పట్ల దేవుడు ఎలా నెరవేరుస్తున్నాడు ఒకసారి డెప్త్గా ఆలోచిస్తే రైట్ 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 అలా కొట్టుకుంటూ వెళ్ళవమ్మా, అలా కొట్టుకుంటూ 2015 నుంచి మొత్తం 2025 వరకు 10 వాగ్దానం ఇచ్చాడు కదా, ఒక్కొక్క దానికి రైటు 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 కొట్టుకుంటుంది. ఇలా రౌండ్ ఆఫ్ చేసి నమ్మదగిన వాడు, రైటింగ్ కంటే ఏమో చెప్పండి, ఇంకా నమ్మదగిన వాడు అంటే ప్రతి వాగ్దానాన్ని ఏం చేస్తూ వచ్చాడో నెరవేరుస్తూ వస్తున్నాడు. ఇంకా కొన్ని ఉన్నాయి నెరవేర్చాల్సినవి. మరి నెరవేర్చినవి ఎన్ని ఉన్నాయి, నెరవేర్చాల్సినవి ఎన్ని ఉన్నాయి? నాకు తెలిసి నెరవేర్చినవి ఎక్కువ ఉన్నాయి. ఇంకా నెరవేర్చాల్సింది మన మందిరంలో ఆత్మల గురించే, అంతే కదమ్మా. మన మందిరంలో దేవుడు ఇచ్చిన ఆత్మలు అదే నెరవేర్చాలి దేవుడు అంటున్నాడు ఈరోజు. మరి ఈ విషయంలో నమ్మకంగా ఉన్నాను, దేవుడు అంటున్నాడు నేను ఎంతైనా నమ్మదగిన వాడిని. మరి ఈ విషయంలో కొంత నమ్మకం ఉన్నప్పుడు అంతలో కూడా నమ్మకం ఉండను, నేను ఖచ్చితంగా ఉంటాను నమ్మకం. అందుకే ప్రభా వాగ్దానము చేసావు ప్రభా, వాగ్దానాల విషయంలో, వాగ్దానాలు నెరవేర్చుకునే విషయంలో ఆయన నమ్మదగిన వాడు. అందుకని బైబిల్ పేతురు గారు అంటారు వాగ్దానం చేసిన వాడు ఆలస్యం చేసేవాడు కాదంటాం, వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అంటాడు అబ్రహాం గారు. ఆయన మనకి ఎన్ని వాగ్దానాలు అనుగ్రహించాడు, ఆయన గుణాతిశయాలను బట్టి మనకు వాగ్దానాలు పేతురు గారు అంటారు. మళ్ళీ ఎట్టకేలకి రెండవది ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. నమ్మదగిన విషయంలో ఒకటి ఆయన సహవాసాన్ని మనం పిలిచాడు చూసారా, ఆ విషయంలో నమ్మదగిన వాడు. రెండోది వాగ్దానాలు ఇచ్చిన విషయంలో ఆయన తన మాటను ఎవరి పక్షంగా నెరవేరుస్తానని చెప్పాడు, దేవుడిచ్చిన మాటను ఎవరి పక్షంలో నెరవేరుస్తానని చెప్పాడు, తన పక్షముగానే. మన పక్షానికి మనం పడిపోతాము, తన మాటను తన పక్షముగానే మన పట్ల నెరవేరుస్తాడు. అది ప్రాముఖ్యం అన్నమాట. కాబట్టి ఈరోజు మనం ఆరాధన చేయాలి వాగ్దానాలు. ఆనాడు యేసు ప్రభు కూడా చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలోకి వెళుతున్నారు. పైన దేవుడు చెప్పాడు క్లియర్గా 4 విషయాలు క్లియర్గా ఉండే. అక్కడ ఏం చెప్పాడు తెలుసా, మేఘం ఒకటి కనపడుతుంది, మేఘం ఒకటి. రెండోది ఏంటో తెలుసా, మేఘం కనపడిన తర్వాత రెండోది మందసం కనపడతా ఉంది, మందసం మేఘం. ఆ తర్వాత మందిరం కనపడతా ఉంది, ఆ తర్వాత మోషే సేవకుడు కనపడతా ఉన్నాడు. వీళ్ళ నలుగురు బేస్ చేసుకొని మందిరాన్ని మధ్యలో పెట్టుకున్నారు, మధ్యలో పెట్టుకున్నారు. మోషే గారు ఇచ్చిన సలహాలు సూచనలు తీసుకున్నారు. ఆ మందిరం చుట్టూ గృహాలు వేసుకున్నారు, డేరాలు వేసుకున్నారు. ఆ పైన మేఘం ఉంటుంది, అది లేచింది. తెలంగాణ వీడు కూడా ఏం చేస్తే చెప్పండి, బయలుదేరారు. వచ్చే ఒకసారి ఆగిపోయినప్పుడు ఆగిపోయారు. ఇక వాళ్ళ ప్రయాణాలన్నీ కూడా అట్లా జరిగినాయి. ఆయన నోటి మాట చొప్పున ఆ సేవకుల ద్వారా ఏం చేస్తారు చెప్పండి, అలా కదులుతూ వచ్చారు. చివరికి అనుకున్న స్థావరానికి వాళ్ళు చేరగలిగారు. కాబట్టి రెండో విషయం, వాగ్దానం చేసిన విషయంలో కూడా ఆయన నమ్మదగిన వాడిగా కనపడుతున్నాడు మనకి. రెండోది. నెక్స్ట్ మూడోది కూడా చూద్దాం. మూడోది ఒకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ సాధారణముగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏమీ మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగిన కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపడు. చూసారా, సహింపగలిగిన దానికంటే ఎక్కువగా మిమ్మల్ని ఆయన శోధింపనీయుడు. అంటే దీని అర్థం ఎన్ని కష్టాలు వచ్చినాయో, ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎన్ని బాధలు వచ్చినాయి చూడండి ఒకసారి. ఎన్ని శ్రమల్లో కూడా మీరు తట్టుకోగలిగినవి ఇచ్చాడు, కానీ మీరు తట్టుకోలేని ఇవ్వలేదమ్మా దేవుడు. మీరు తట్టుకోలేని ఇవ్వగలరు. ఒకసారి ఒక వ్యక్తి ఏం చేశాడంటే రోడ్డు మీద నుంచున్నాడు. రోడ్డు మీద నుంచుంటే ఒక బ్యాగ్ తీసుకొని నుంచున్నాడు అనమాట. ఒక వెహికల్ అటు నుంచి వస్తా ఉంది, నుంచి వస్తుంటే ఆయన వెళ్ళి ఆయన ఏమన్నాడంటే ఎక్కడికి అన్నాడు. అంటే ఇప్పుడు ఈయన ఇచ్చిన సమాధానం తెలుసా, ఇలా సమాధానం ఇచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నాడు తెలిసి ఇతను, ఎక్కడికంటే మీరు అని అడిగాడంట వెహికల్ ఆయన. నేను పరలోకం అనుకుంటున్నాను, ఎక్కించుకుంటామని అడిగాడు. పరలోకమా, ఆ ఊరి పేరు నాకు తెలియదు నిలిపాడంట ఒకటి. నెక్స్ట్ రెండోది ఏంటో తెలుసా, నెక్స్ట్ ఇంకొకళ్ళు వచ్చారు, ఇంకొకళ్ళు అయితే కాలేజ్కి వస్తుంటే ఆయన ఆపి ఆయన అడిగాడంట, నేను ఇంటికి వెళ్తున్నాను, మీరు ఎక్కడ పర్వాలేదు అన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళాలి మీకు తెలుసా అన్నాడు. చెప్పండి తీసుకెళ్తా అన్నాడు. నేను పరలోకం వెళ్ళాను, తీసుకెళ్తాం అన్నాడు. పరలోకం ఆయనకి అర్థం కాదు పరలోకం అంటే. బాబు నాకెందుకని చెప్పేసి ఏం చేశాడు, వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక రెండు తర్వాత ఇప్పుడు పెద్ద కారు BMW కారు అన్నాడు. ఇప్పుడున్న కార్లలో హైయెస్ట్ రేట్ ఉన్న కారు ఎంతమో
అనగానే వెంటనే లోపల చూస్తే చాలా ఉన్నాయంట సీట్లు. ఆ బస్సు చాలా పెద్దదంట, సీట్లు చాలా ఉన్నాయంట. అయితే జనం పెద్దగా లేరంటమ్మా. అమ్మ చూసారా, పరలోకం వెళ్ళే బస్సు అసలు ఎవరైనా చూడండి. అసలు ఇప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సు బుక్ అయిపోతనే లేదు సీట్స్. ముందుగానే రిజర్వేషన్ తీసుకోవట్లేదు మీరు. ఎప్పుడు మీరు ఊటీ వెళ్ళాలంటే ఎప్పుడు ఆ ట్రైన్కి ఎప్పుడు బుక్ చేసుకోవాలి? ఎప్పుడు బుక్ చేసుకోవాలి చెప్పండి? 3 months ఎందుకు బుక్ చేసుకుంటాం? ఇది ఇప్పుడు అది చూసారా, అది పరలోక రాజ్యం ఇంకా రాకముందే మరి రిజర్వేషన్ అయిపోవాలి. మరి ఇప్పుడు పరలోక రాజ్యం సీట్లు ఉన్నాయా లేవా? తత్కాలం బుక్ చేసుకుంటారు అప్పుడప్పుడు. ఎప్పుడు ఇది కాటికి కాళ్ళు దాకా చెప్పిన తర్వాత అప్పుడు బుక్ చేద్దాంలే. అదే మన రైల్వే కౌంటర్ కాదమ్మా. చాలా మంది కూడా అట్లా ఉన్నారు ఈరోజు. ఎప్పుడు పడితే అప్పుడు బుక్ చేసుకోండి, ఫోన్లో అటు ఇటు అని చెప్తున్నారు. ఇది ఇక్కడ బుక్ చేసుకునేది కాదు. కానీ దీనికి ఆశ్చర్యమైన బెనిఫిట్ ఏంటంటే మొత్తం మీద పరలోకం వెళ్ళే బస్సు వస్తుంది. వెంటనే అది తీసుకుని అక్కడికి ఎక్కపోతుంటే అలాగో డ్రైవర్ అడుగుతున్నాడు, టికెట్ కొనుక్కున్నాడు. నీకు టికెట్ ఉందంటే పరలోకం వెళ్ళని ఆశ ఉంది కానీ టికెట్ లేదన్నాడు. ఒప్పుకుంటారమ్మా? ఆ టికెట్ నేను పరలోకం వెళ్ళాలనుకున్నాను, టికెట్ ఉంటేనండి. ఎట్లా వచ్చింది టికెట్? ఎందుకు వచ్చి బ్యాగ్ డబ్బులు తీస్తున్నాడు. ఏం అవ్వలేదు, ఉచితం అన్నాడు. ఉచితం అనేసరికి ఆహా బా అని ఎక్కిపోతున్నాడు. ఆగు, వెంటనే నేను వెయిట్ చేయాలంటే ఆ డ్రైవర్ని నువ్వు నమ్మాలి. ఓకేనా? ఆ డ్రైవర్ మీద నమ్మకం ఉందా లేదా నీకు? ఏంటంటే ఆ డ్రైవర్ గురించి స్పెషల్ అనే కొంచెం సంభాషణ జరిగింది అక్కడ. ఆ డ్రైవర్ చాలా నమ్మకమైన వ్యక్తి, ఆయన మీకోసం లోకానికి వచ్చాడని చాలా విషయాలు చెప్పాడంట. చాలా బాగుందండి అన్నాడు. నువ్వు పాపం అని తెలుసా అన్నాడంట. అంటే వెంటనే అవును నేను పాపని చెప్పినప్పుడు విని వెంటనే పశ్చాత్తాపం ఒప్పుకొని ఆ డ్రైవర్ మీద విశ్వాసం ఉంచాడంట. తన పాపాన్ని ఒప్పుకున్నాడంట. వెంటనే ఇంతకుముందు చేసిన తప్పులన్నీ నువ్వు మరి ఎప్పుడు చేయవు కదా అన్నాడంట. అంటే నా కళ్ళు నుంచి పొరలు కూడా రాయలేదంట. కళ్ళు నుంచి పొరలు రాయింది. అందుకని వెంటనే అతనికి టికెట్ వచ్చేస్తున్నాము. ఏం టికెట్ చెప్పండి? ఆ టికెట్ పేరు రక్షణ అనే టికెట్ వచ్చేస్తుంది. చక్కగా తీసుకున్నాడు, ఎక్కాడు. టికెట్ తీసుకోగానే అయిపోయింది రే మీ పని. ఇప్పుడు చూడండి అసలైన పని స్టార్ట్ అయింది. కూర్చున్నాడు, సీటు కూర్చున్నాడు, ఇక బండి స్టార్ట్ అయింది. చాలా మంది తక్కువ మందే ఉన్నారు అసలు. ఇక ఈయన అప్పుడు కూర్చున్నాడు, బస్సు స్టార్ట్ అయింది, వెళ్తా ఉంది కూర్చుంటే ఒక పెద్ద గుంట వచ్చింది అక్కడ. ఒక పెద్ద గుంట. ఈయన ఎందుకు చూడటం కూర్చోవచ్చు కదా, ఆ మెరలో చూస్తున్నాడంట. అది చూసి అది ఇంకా రాకముందే అమ్మో గుంట బాబోయ్ పెద్దగా వచ్చాడంట. అన్నట్టు టికెట్ తీసుకుని ఎక్కావు, డ్రైవర్ మీద విశ్వాసం చెప్పావా లేదా? చెప్పాను, కూర్చో అన్నాడంట. వెంటనే అంటే కూర్చున్నాడంట. కళ్ళు మూసుకో భయపడితే అన్నాడంట. కళ్ళు మూసుకున్నాడు. వెంటనే కళ్ళు మూసుకోగానే దేవుడు ఎంత గొప్పడు చూడండి. ఆ డ్రైవర్ చక్కగా ఆ గుంట దాటి చుట్టూ తీసుకెళ్ళాడంట. అంత నిప్పు కూడా తగలేదంట. ఆహా అబ్బా, అందుకే డ్రైవర్ మీద విశ్వాసం చాలా గొప్పకున్నాడంట. ఆ మయా అనుకొని చక్కగా వెళ్తున్నాడంటమ్మా. వెళ్తామంటే ముందుకి ఈసారి ఏం జరిగింది తెలుసా? చాలా భయంకరమైన ఒక మలుపు తిరగాల్సి వచ్చిందంట. మలుపు కాదంట, మలుపు 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 మలుపు. ఆహా అది కూడా మళ్ళీ లోయ ప్రాంతం అంట. అన్ని తోడైనవి. లోయ ప్లస్ చిన్న రోడ్డు, మళ్ళీ మలుపు తిరగాలి. ఇక ఎడుదిరిగి అమ్మో అంటాడంట, ఎడుదిరిగి అమ్మో అంటాడంట, అమ్మో అంటాడంట. ఇలా బయట చూస్తే లోయ అమ్మో అమ్మో పెద్దగా చేసాడు. ఇక నా వల్ల కాదు బాబోయ్ పెద్దగా చేశాడు. మళ్ళీ లేసి కామ్ బీ సైలెంట్ ఓరకు నిల్చుండవు అన్నాడు. పెద్దగా చేశాడు మళ్ళీ. అనగానే చెప్పు మరి డ్రైవర్ టికెట్ ఎందుకు తీసుకున్నా, మరి క్యాన్సిల్ చేయమంటావు అంటే నేను పరలోక రాజ్యం వెళ్ళాలి, అయితే కామ్గా ఉండవు. పడతావు లోయలు ఏమైందంట అన్నాడు. అంటే అయితే అట్లా కామ్గా ఉన్నాడు. మొత్తం మీద డ్రైవర్ ఎంత మంచి డ్రైవర్ ఉంది నిజంగా. ఆ విశ్వాసం మంచి నమ్మదగిన వాడు. మలుపులన్నీ మన జీవిత యాత్రలో ఎన్ని మలుపులు ఉన్నాయో తెలుసా? మన జీవిత యాత్ర ఎన్ని టర్నింగ్స్ ఉన్నాయో తెలుసా? అంతెందుకు ఝాన్సీ రాణి గారు, లక్ష్మీబాయి గారు ఇక్కడి నుంచి గుడివాడ వెళ్తున్నాము. ఎన్ని మలుపులు ఉన్నాయో మీరు గుడివాడ వెళ్తున్నప్పుడు. ఏమో నాకు తెలియదు, లక్ష్మీబాయి గారు నాకు తెలియదు, వాళ్ళు కూర్చోబెట్టలే వెళ్తున్నాను, మలుపులని నాకు తెలియదే అంటే నిజంగా తెలియదు. కానీ నిజం చెప్పండి, ఇక్కడి నుంచి గుడివాడ ఉన్నాయండి మలుపులు. ఎన్ని మలుపులమ్మా. కానీ చక్కగా డ్రైవర్లు తీసుకొని కష్టం కూర్చోండున్నాం. ఎంత ఆశ్చర్యం. మన జీవిత యాత్రలో ఎన్నో మలుపులేను. అందుకని ఒక ఆయన పాట కూడా రాశాడు. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను చేర్చితివి అని చెప్పేసి ఒక పాట రాశాడు. ఎన్ని మలుపులో తెలుసా? అలా మలుపులు అయిపోయినమాట. ఇంకొంచెం దూరం అయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? చాలా ఆశ్చర్యమైన విషయం జరిగిందంట. కుడివైపు ఎడమవైపు చాలా భయంకరమైన చెట్లు అంట, దట్టమైన చెట్లు, చాలా చీకటి ఉందంట. ఈలోపు చీకటి ఉంది అని తెలిగి పైనుంచి గాలి వాన తుఫాన్లు వచ్చేసాయంట. వచ్చి కరెక్ట్గా బస్సు మీద పడుతున్నాయంట. ఈ బస్సు అటు ఇటు ఇటు అటు ఇటు అటు అని ఇప్పుడు అంటున్నాడు.
వామ్మో ఇక నా వల్ల కాదు, ఈ తుఫాను గాల్లో ఈ బస్సు ఏదో ఒకటి అయిపోద్ది, ఎక్కడో పడిపోద్ది, నేను చచ్చిపోతాను, దీనికి ముందే నేను బస్సు దిగేసేయాలి, నేను బతుకుంటే బస్సు తినొచ్చు అని చెప్పేసి అంటే లేచాడు బ్యాగ్ పట్టుకో అంటే అంటున్నా. ఏం చెప్పావు అసలు? నీ టికెట్లు ఏమన్నా తెలుసా? మారు మనసు ఉంది, విశ్వాసం ఉంది. నీతిమంతుడు డాష్ మూలమును జీవిస్తాడు, విశ్వాస మూలముగా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని చెప్పాడట. నేను దేవుడి దీన్ని తప్పించగలను నమ్ముతున్నావా? నమ్మితే కూర్చో అన్నాడంట. నమ్ముతున్నానయ్యా అని కూర్చున్నాడట. ఇక కూర్చోగానే దేవుడు ఆశ్చర్యంగా ఆ విపత్తు నుంచి కూడా తప్పించి ఆ డ్రైవర్ చక్కగా తీసుకెళ్ళాడంట. ఈసారి నిజంగా కొన్ని జంతువులు అడ్డుపడినాయంట బస్సు అంట. అయినా బాధపడలేదంట, చాలా అన్నాడంట. ఎందుకని చెప్పండి? ఇక భయపడలేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా వచ్చింది స్ట్రగుల్స్. ఎందుకు భయపడలేదు చెప్పండి? నమ్మకం వచ్చాడు, అలవాటు అయిపోయింది. ఇంక నమ్మకం లేదు, స్ట్రైట్గా అలా నమ్మకం అక్కడ కూర్చోనంట. ఏం తెలిసిన చక్కగా ఈసారి అంట ఏంటి భయపడలేదు, చాలా చాలా సమస్యలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి కదా, ఏంటి భయపడలేదు కండక్టర్ అంట. ఆయన చూస్తే నిద్రపోతున్నాడంట. లేపి ఏం నిద్రపోతున్నాడు, భయం లేదంటే డ్రైవర్ చూసుకుంటాడే అని ఇంకా నిద్రపోతున్నాడు. అంత ఎవరి మీద వేసేసా చెప్పండి? నీ భారము యెహోవా మీద మోపము. డైరెక్ట్గా చూడండి, కరెక్ట్గా కళ్ళు తెరిస్తే పరలోకంలో ఉన్నాడు. అది నమ్మకం. చూసారు ఎంత నమ్మదగిన వాడు యేసు ప్రభువా. నీకు సాధారణంగా మనుషులు కలిగి శోధన తప్ప ఇది కంగారు పడకు చెప్తున్నా. దేవుడు పిలిచిన ఆయన నమ్మను, వాగ్దానం చేసిన నమ్మదే. మూడోది, ఆయన నీకు సమస్యలు నీకు శ్రమలు వచ్చిన వాటిని తప్పించడానికి కూడా ఆయన సమర్థుడం. అవి నేనేమి చేయదు, నిజం చెప్తున్నా. ఒకసారి మీరు ఆలోచించుకోండి ఈ విషయాన్ని. మనం కంగారు పడద్దు. ఎంత గొప్ప విషయం అంటే ఆయన నమ్మదగిన వాడు. అందుకని ఆయన మనం ఈరోజు బాగా ఆరాధన చేయాలన్న. 3. నెక్స్ట్ 4వ విషయం కూడా చెప్తాను చూడండి. 4వ విషయం ఏ విషయంలో దేవుడు నమ్మదగిన వాడు అంటే, ఇంకా మీరు చెప్పాలంటే తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. చూసారా? అసలు 10 సంవత్సరాల్లో నేను అడుగుతాను ఈరోజు మిమ్మల్ని, నిజంగా నువ్వు నీ నమ్మకం దేవుడి మీద ఎంత ఉందో దేవుడు మీ మీద నమ్మకం ఎంత ఉంచండి. మన మీద దేవుడి నమ్మకం ఎంత పర్సెంటేజ్ ఉంది, మన నమ్మకం దేవుడి మీద ఎంత పర్సెంటేజ్ ఉంది. ఎన్నిసార్లు నమ్మకం కోల్పోవాలి? ఒక్కోసారి ఎంత భయం వేసింది. ఇదే మాట ఇంకో రిఫరెన్స్ ద్వారా కూడా చెప్తాను చూడండి. రోమాపత్రిక 3:3 అది కూడా చదవండి. రోమాపత్రిక 3:3 రోమాపత్రిక 3:3 ఈ మాట నాకు బాగా నచ్చిన మాట. కొందరు అవిశ్వాసులైనవి వారు అవిశ్వాసులైనందున. అది లెక్క అయితే మీకు రూల్స్ పెడతాను ఈరోజు. రోజు 2 గంటలు ప్రార్థన చేస్తేనే, సపోజ్ ఒక ఇంట్లో ఒక భార్య భర్తతో అన్నట్టు, ఏమండి మీరు రోజు 1 గంటన్నర ప్రార్థన చేస్తేనే మీకు టిఫిన్ అన్నట్టు. రోజు 1 గంటన్నర ప్రార్థన చేస్తేనే మధ్యాహ్నం భోజనం, మళ్ళీ 1 గంటన్నర ప్రార్థన రాత్రి భోజనం. 3 సార్లు చెప్పారు. ఇప్పుడు ఆ భర్త ఎలా ఉంటాడు? 1 గంటన్నర చేస్తాం అసలు చేయలేదు కాబట్టి నేను భోజనం పెట్టాను. మంచిదే, రూల్ బాగానే ఉంది. కానీ 1 గంటన్నర ఒక అరగంట ప్రార్థన చేసినట్టు, అసలు 1 గంటన్నర చేయలేదంట. కానీ అది భార్య చెప్పింది కదా సార్, నాకు అనుమోదనం కూర్చున్నాడు. కూర్చుంటే భార్యకి ఏమని చేస్తే చెప్పండి? ఒట్టు తీసి బట్ట మీద పెట్టిద్దా లేదండి. ఎందుకని? భర్త మరి మనం ఆయనకి ఎవరో చెప్పండి? పిల్లలు, కుమారులం కనుక నిజంగా మనం నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ ఈ రోజుకి ఆయన నమ్మదగిన వాడి అనే ఉంటాడు అన్నమాట. అందుకనే ఆయన విశ్వాసం ఎంత గొప్పదో తెలుసా? అందుకే తరతరములకు నీ విశ్వాస్యత తెలియపరచెదను. చూసారా? ఈ నమ్మకత్వాన్ని మనకే కాదు అనేక మంది తెలియపరచాలి. ఇది 4వ విషయం. ఏ విషయాలు ప్రభు నమ్మదగిన వాడు మీకు బైబిల్ ద్వారా చూపిస్తున్నాను. 4 విషయాలు. ఇప్పుడు 5వ విషయం కూడా చెప్తాను మీకు. ఏ విషయాలు నమ్మదగిన వాడు అనే విషయం ఒకసారి బైబిల్లో 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. 9వ మన పాపములను చూసారా? ఎవరు మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయడం. చూస్తారా ఎంత నమ్మదగిన వాడు అంటే, నేను చేసిన తప్పులు
నేను చేసిన పాపాలు క్వశ్చన్ మార్క్. అసలు నా పాపాలు దేవుడు క్షమించాడా క్షమించలేదా క్వశ్చన్ మార్క్. నేను అంటానప్పుడు అసలు నీ పాపాలు ఒప్పుకున్నావా లేదా? నిజం చెప్పు, నీ పాపాలు ఒప్పుకున్నావా? నిజంగా అండి, యథార్థంగా ఒప్పుకున్నా. అయితే 100% దేవుడు చెప్తున్నాడు, నీ పాపాలను నిజంగా యథార్థంగా ఒప్పుకుంటే, సరైన విధంగా ఒప్పుకుంటే, ఆ ఒప్పుకున్న పాప పట్ల, ఆ ఒప్పుకున్న అవిశ్వాస పట్ల దేవుడు ఎలా ఉంటాడంట? నమ్మదగిన వాడు. ఏం చేస్తాడు ఈ నమ్మదగిన వాడు? మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసేస్తున్నాడు. అంటే మీ పాపాలు క్షమించే విషయంలో ప్లస్ మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసే విషయంలో నమ్మదగిన వాడిగా. అసలు నాకు తెలిసి మన పాపాలు క్షమించే విషయంలో ఎవరన్నా ఉన్నారా? దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే, అది కూడా కొన్ని క్షమిస్తాడా? అన్ని క్షమిస్తాడా? బైబిల్లో ఉంది, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు అని పాడుతున్నారా? నీ దోషమును క్షమించువాడు అని పాడుతున్నారా? ఒకవేళ ఆ పాట అట్టుంటే రాంగ్, కరెక్ట్ చేసుకున్నాం. దోషాన్ని కాదు, ఏంటి చెప్పండి? నీ దోషములన్నిటినీ. అందుకని ఆ భక్తుడు అసలు లోపల తప్పిపోయి, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. అసలు మర్చిపోవడానికి వీలే లేదండి. అసలు నా ప్రతి పాపాన్ని దేవుడు కలిగి నాకు గుర్తే లేవు. అసలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా నాకు. అసలు గుర్తుపెట్టుకుని మీరు గుర్తుపెట్టారు, ఆయన వాడు చేసే నాకేం గుర్తుపెట్టుకో అంటే ఉంటారు. ఎందుకంటే ఆ విషయంలో దేవుడు క్లియర్ చేసేసాడు. కొంతమంది మళ్ళీ రేపుతూ ఉంటారు, గాయాలు వచ్చి రేపుకోండి మీరు, మాకు సంబంధం లేదే. కానీ ఎందుకంటే దేవుడే క్షమించిన వాటి అసలు నేను అసలు మర్చిపోయాను అంతే. అది అంతేకాదంటమ్మా, పాపాలు క్షమించడం కాదంట, దేవుడు అంటే మనం పరిశుద్ధంగా చేస్తానంట. ఎట్లా ఉందంటే నాకు ఈ మాట బాగా మురుగుపెట్టిపోయింది. ఒక చోట బాగా మురుగుపెట్టిపోయింది. దాని నుంచి చాలా మరకలైనవి అంట. ఏమేమి మరకలు తెలుసా? పెట్రోల్ మార్కులు. ఈ మరకలు పెడితే పోవు. ఆ మరకలు చెప్పండి, ఏ మరకలు పెడితే పోవు? జీడి మామిడి తెలుసా మీకు? జీడి మామిడి మరకలు పెడితే పోవు అంటారు కొంతమంది. అవి డైక్లీనింగ్ చేస్తే షర్ట్ కలరే మారిపోయిందంట. రెడ్ షర్ట్ జీడి మామిడి పడి తీస్తే ఆయన బ్రౌన్ షర్ట్ కింద ఇచ్చాడు. ఇది నా షర్ట్ కాదంటే కాదండి, ఏంటంటే పోయిందంట, మొత్తం పోయింది. కొన్ని మరకలు అస్సలు పోవమ్మా, చాలా భయంకర మరకలు. మా ఊళ్ళో బట్టలు ఉతుకోళ్ళు చాలా మంది ఉన్నారు, డైక్లింగ్ చేసిన ఉన్నారు, 4-5 ఉన్నారు. ఈ షర్టు ఎవరికి ఇస్తే బాగా చేసి చక్కగా చేస్తారబ్బా అంటే ఒకరు కూడా కనపడలేదంట. అందరిగానే ఉన్నారు. సరే అని చెప్పేసి తీసుకెళ్ళి ఉన్నాడు. అంటే అమ్మో ఇన్ని మరకలు మా వాళ్ళు కాదు బాబోయ్, ఇంకోటంట దీనికి 2000 ఇద్దరు షర్ట్కి. ఆ షర్ట్ కాస్ట్ 800 అంట. ఆ షర్ట్ 800 అంటమ్మా. డైరెక్ట్ చేసి ఉతికిస్తే ఎంత అవుతుందంట? 2 పోవయ్యా, 3 షర్ట్లు తీసుకుంటా పో అని చెప్పేసి ఇది ఇంకా అట్లా. ఇంకొక ఆయన అంట, ఈ షర్ట్ ఉతుకుతారంటే అని, సరే ఉతుకుతాను బ్రదర్ అని చెప్పేసి రేపు సంవత్సరం అయిందంట. అట్లాంటి వాళ్ళు ఈ లోకంలో మా ప్రజలు. అట్లాంటి షర్టు కనుక తీసుకొని నిజంగా బాగా వాష్ చేసి ఐరన్ చేసి చక్కగా నీ చేతులు పెడితే ఆ వ్యక్తి పట్ల నీకు ఎలా ఉంటుంది? బా నిజంగా అది కూడా మళ్ళీ మీరు నాకు డబ్బులు ఏమీ అక్కర్లేదు అన్నాడు. బా చూసారా, అంత భయంకరమైన మురికి పట్టిన చొక్క అసలు ఏ డబ్బులు లేకుండా నీకు డైక్లీన్ తీసుకొచ్చిస్తే అసలు నీకు ఎలా ఉంటుంది చెప్పు? బాగా అనిపిస్తుంది. సరే అదంటే చాలా సింపుల్ విషయం, ఎవరప్పుడు చేస్తారు అనుకోండి. కానీ ఇదేంటి చెప్పండి? మన జీవితంలో ఎన్ని మరకలమ్మా, పాపపు మరకలు. చూసారా, నీ దోషము నాకు అది విస్తారమైన సబ్బు రాసుకున్నా సరే అది పోదంట. పెద్ద పాల బిందెలు తీసుకొచ్చి పోసినా సరే ఆ పాపం పోదంట. అంత భయంకరమైన పాపాలు మనలో ఉన్నాయో నిజంగా. మనం మౌలడం కాదు, మనం కనపడుతున్నాం. మనలో ఒక భయంకరమైన ఒక నేచర్, పాప స్వభావం ఉంది. అది ప్రాచీన స్వభావం. అది ఎన్నిసార్లు తొంగి చూస్తూ ఉందాం, మనలో తొంగి చూస్తూ ఉంది. చూడండి, అట్లాంటి ఆ పాప స్వభావాన్ని, ఆ పాప స్వభావాన్ని దేవుడు జయించడానికి ఆ పాపమును కడిగి పవిత్రపరిచి అన్నాడంట, రండి మన వివాదము తేల్చుకుందాము, మీ పాపములు ఎర్రనిమైనను అన్నారా? మీ పాపాలు ఎట్లనే ఎర్రగా ఉన్నాయంట, మంచూరియాలాగా. ఇప్పుడు ఏం చేస్తాడు? వాటంట హేమములాగా అంటే ఐస్ క్రీమ్ లాగా. 2 డేంజరే. పిల్లలు అర్థమవుతుంది చెప్తాను అనమాట. కానీ విచిత్రం ఏంటంటే
ఎర్రగా ఉన్నా సరే వాడిని తెల్లగా, ఆ తెలుపు తెలుసా, హిమము కంటే తెలుపు అంటాను. మంచు వేడిపోయినట్లుగా, మబ్బు తొలిగిపోయినట్లుగా నీ అతిక్రమం నేనేం చేశాను, దూరం పనిచేశాను. అసలు తూర్పుకి పడవ సాధారణ కూడా గుర్తుపట్టలేడు. చెప్పాను ఒకసారి, గుర్తుందా మీకు? వెతకడానికి వెళ్ళాడు, వాళ్ళు రాలేదాన్ని, అమ్మాయి పేడ ఎరగడైంది. వాడు చూపించాలి, ఈ విషయాలు చూపి తెలిపోతాడంతే. వాడు అంతగా మనల్ని దూరపరిచి మనల్ని పవిత్రులుగా చేస్తాడమ్మా. ఈరోజు మనం ఎంత పరిశుద్ధులో తెలుసా? అందుకే మనం ఎంత పరిశుద్ధత నిజంగా మనకు ఎవరు ఇవ్వగలరో చెప్పండి. నేను నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది, ఎంత డబ్బులు ఇచ్చినా సరే, చూసారా అందరిలాగా మనం ఆయన సహవాసానికి పిలిచాడు. మనల్ని పిలిచాడా లేదా? ఆయన సహవాసానికి పిలిచాడు. పిలిచినప్పుడు మనం ప్రత్యేకమైన వారమా కాదా? అయితే మనం ప్రత్యేకమైన వారు కదా. అయితే దుష్టత్వం, దుష్టుని వారి నుంచి మనల్ని కాపాడాలి. దేవుడు కాపాడతాడా లేదా? కాపాడుతున్నాడా లేదా? అమ్మో, మీకు విషయం తెలుసా? నేను మాత్రం నమ్మే పాలసీ ఏంటంటే, నిజంగా నన్ను రోజు అపవాదం చూస్తూనే ఉంటాడు. నన్ను రోజు వాడి దృష్టి నా మీద పడతానే ఉంటుంది. ఎందుకు పడుతూ ఉంటుంది తెలుసా? నన్ను ఏదో ఒకటి చేయాలని. కానీ ఏం చేయలేకపోతున్నాడు. ఎందుకని చెప్పండి? వాడు కాపాడాల్సింది వాడు నమ్మకస్తులుగా ఏమో చెప్పను. ఇంటిలో ఉన్న దొంగలు అంటే ఎవరు పట్టలేరంటాం. మరి అటువంటి రోజులు ఈరోజు సొంత భార్యలే భర్త దగ్గర తెలియకుండా డబ్బులు ఏం చేస్తారు, అలా తీసేసే రోజులు, పిల్లలు కూడా తీసేసే రోజులు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో నిజంగా ఆ దుష్టత్వం నుంచి మనల్ని కాపాడేది ఎవరు తెలుసా? ఆ నమ్మదగిన దేవుడు. అపవాది బారి నుంచి, అపవాది యొక్క తంత్రాల నుంచి, అపవాది యొక్క క్రియల నుంచి, అపవాది యొక్క శక్తుల నుంచి, అపవాది యొక్క శోధన నుంచి, అపవాది పెట్టే ఆ భయంకరమైన ఇబ్బందుల నుంచి దేవుడు మనం ఏం చేస్తున్నాడు? రక్షిస్తా వస్తున్నాడు. ఎంత గొప్ప విషయం! ఒకసారి ఇక్కడ దుష్టత్వం నుంచి కాపాడే విషయంలో దేవుడు ఎవరు చెప్పండి? నమ్మదగిన వాడు. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇప్పుడు దేవుడు ఎవరు చెప్పండి? నమ్మదగిన వాడు. ఏ విషయం నమ్మదగిన వాడు? మొత్తం 6 విషయాలు చెప్పారు. 1, మనం ఇచ్చిన సహవాసం విషయంలో. 2, వాగ్దానాలు నెరవేర్చే విషయంలో. 3, మనకున్న శ్రమలు, కష్టాలు, శోధనల నుంచి విడిపించే విషయంలో. 4, మనం అపనమ్మకస్తులమైనప్పటికీ ఆయన నమ్మదగిన వాడు. 6, పాపాలు క్షమించే విషయంలో. 7, దుష్టత్వం నుంచి. మొత్తం ఎన్ని వచ్చినాయి? 6. ఇంత నమ్మకం ఉండాలమ్మా చెప్పండి. అందుకే నేను మొత్తం చదివించాను మీకు. ఆయన ఎవరు తెలుసా? ఇప్పుడు చెప్పండి. ఎంతైనా నమ్మదగిన వాడు. చెప్పొచ్చా లేదా? ఎంతైనా అంటే అంతటా, అన్ని విషయాల్లో ఆయన నమ్మదగిన వాడు. ఈ మొట్టమొదటి ఈ నూతన ప్రేమ హాల్లో మొట్టమొదటిగా దేవుడు మనతో ఆరాధన చేయించుకున్న మాట తెలుసా? నేను మీ అందరి పట్ల నమ్మదగిన వాడిని అనే ఒక చిన్న పాయింట్ని పట్టుకొని మనం ప్రభుని ఆరాధించి స్థుతించి ముందుకెళ్దాం. చివరి పాయింట్ నేను చెప్పబోతున్నాను. ముగింపులో మనందరికీ తెలిసిన వచనం. ఆయన ఎంత నమ్మకమైన వాడంటే మనందరి కొరకు తన ప్రాణాన్నే పెట్టేశాడు. నిజం, తన ప్రాణాన్ని అర్పించాడంటే ఇంకెంతకంటే నమ్మకస్తులు ఎవరు లేరు. ఆయనే నమ్మకస్తుడు. ఆయన మాత్రమే నమ్మదగిన వాడు. ఆరాధించాలి అందరం కూడా. అందరం కళ్ళు మూసుకుని ఆరాధన చేసుకుంటాం. కళ్ళు మూసుకొని కొంచెం గట్టిగా దగ్గరగా చేయండి ఆరాధన. అన్ని విషయాల్లో తండ్రి నమ్మదగిన దేవుడు నా తండ్రి. నిజంగా సావాసంలో దేశం విషయంలో ఎంత నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు తండ్రి. నాయన 5 సంవత్సరాలుగా నా తండ్రి, 10 సంవత్సరాలుగా నా తండ్రి, అయినా మీరు ప్రజలని పిలిచి ఇన్ని సంవత్సరాలు నా తండ్రి నాయన మాకు మీతో సావాసం చేయడానికి మాకు ఎంత కృప చూపారు తండ్రి. ప్రభా నిజమే తండ్రి నాయన, ఎన్నో అవిధేయతలు నా తండ్రి, ఎన్నో లోపాలు నా తండ్రి, ఎన్నోసార్లు తొలగిపోయిన పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభా అయ్యా ఇప్పుడు మా పట్ల మీరు నమ్మదగిన దేవుడుగా ఉండి 5 సంవత్సరాలు మా తండ్రి మా నాయన మమ్మల్ని విడిచిపెట్టక అయ్యా మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు నా తండ్రి. అయ్యా మీరు పిలిచిన విషయంలో సవాసం ఎంత నమ్మదగినగా ఉంది. అయ్యా వాగ్దాన విషయంలో కూడా ఆయన ఎన్నో వాగ్దానాలు చేసిన తండ్రి. అయ్యా మనం నెరవేర్చిన దేవుడు నా తండ్రి. ప్రభా
ఇచ్చిన మనసు ఏది కూడా తప్పిపోలేదు ప్రభా నాయన. అయా ఆయన బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రం నా తండ్రి ప్రభా. అలా నిజమే తండ్రి శ్రమలు ప్రభా అనేక మంది శోధనలు శ్రమలు బాధలు వచ్చినప్పటికీ ప్రభా అయా వాటిలన్నింటి నుంచి విడిపించిన దేవుడు నాయన. అయా వాటిలన్నింటి మమ్మల్ని తప్పిస్తూ కాపాడుతూ నాయన సమస్తమైన తండ్రి శోధనల నుంచి నాయన బాధల నుంచి మమ్మల్ని విడిపించి కాపాడే విషయంలో నమ్మదగిన దేవుడుగా ఉన్నారు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా ఇదిగో పాపం విషయంలో కూడా ప్రభా అయా మీరు చెల్లించి ఉన్నారు తండ్రి ప్రభా. అయా ఇదిగో మా అపరాధములు మా దోషములు మా పాపములు మీ దగ్గర ఒప్పుకోలేదా తండ్రి నాయన. అయా ఇదిగో తండ్రి ప్రభా నా పాపములన్నింటినీ కూడా నీవే పెద్ద పాలిస్తున్నాను మీరు సెలవిచ్చిన దేవుడు కదా నా తండ్రి. అయా ఇదిగో తండ్రి నాయన తూర్పు పడమని దూరపరచను. అయా ఇదిగో నా పాపను దూరపరచను సెలవిచ్చిన దేవుడు నాయన. సమస్త పాపములన్నింటి నుంచి కూడా నువ్వు విడిపించిన దేవుడివి. అయా మీ నీతిని బట్టి నీతి తయారు చేసిన అయా అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రం నాయన. నా పాపాలు క్షమించే విషయంలో నువ్వు నమ్మదగిన దేవుడుగా ఉన్నారు తండ్రి నాయన. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రం నా తండ్రి. అయా సమస్త దుర్నీతులు ప్రభావ నిజమే తండ్రి. అయా లోకంలో ఉన్న దుర్నీతులు నచ్చిన మమ్మల్ని తప్పిస్తూ కాపాడుతూ నా తండ్రి. అయా నడిపిస్తున్న విధానాన్ని బట్టి ప్రభావ నీకు వందనాలు స్తోత్రం నా తండ్రి. అయా నిజమే ఎంత నమ్మదగిన దేవుడుగా మారుతున్నారు తండ్రి ప్రభావ. అయా ఇది చేసిన ప్రతి విషయంలో కూడా నాయన అయా ఇదిగో నా తండ్రి నమ్మదగిన దేవుడుగా ఉన్నారు తండ్రి ప్రభావ. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీకు తీర్థాలు వేసి నమ్మకం సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు నమ్మదగిన వాడని వాక్యం సెలవిస్తాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్నా నిన్ను నేను కొలుతును ఏకరీతిగా ఉన్నా నిన్ను నేను కొలుతును స్తుతికి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభు
స్తోత్రం నీకే ప్రభువా నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము. అందరం కలిసి ప్రభుని ఆరాధించాలి. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడిని వాక్యం చేయడం మన పాపలను క్షమించే విషయంలో, మరి మన సమస్త దుర్నీతి నుండి పవిత్రపరిచే విషయంలో, మన కష్టం నుంచి మనం కాపాడే విషయంలో, మన ఎంతకాలు మనం నమ్మదగిన వారమైనప్పటికీ దేవుడు నమ్మదగిన సహాయకుడుగా ఉంటాడు. అవును ప్రభా, నీకు స్తోత్రాలయ్యా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాడు ప్రభా. తండ్రి ఆయన మీకు స్తోత్రాలు ప్రభా. ఆయన వాగ్దానం చేసి వాటిని నెరవేర్చే విషయంలో కూడా దేవుడు ఎంత నమ్మలేని వాడు మనం వాక్యానుసారంగా నిలబడుతున్నాము. అవును ప్రభా, వాగ్దానం ఇచ్చారయ్యా, వాటిని నిజంగా నెరవేరుస్తున్నారు. అన్నిటికంటే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే 6 లక్షల మంది బయట వెళ్తే ఇద్దరు నమ్మకస్తులు, మిగతా వాళ్ళందరూ నమ్మకస్తులే. అయినా దేవుడు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాడు. దేవుడు చూసారా, మరి 6 లక్షల మంది కోసం కాదు, ఇద్దరు నమ్మకంగా ఉండడాన్ని బట్టి ఆయన వాగ్దానం చేశాడు, కనాను దేశాన్ని ఇస్తానని. కానీ వాళ్ళు ఇద్దరు నమ్మకస్తులు ఉన్నప్పటికీ దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. చూసారు, మరి మనలో కొద్దిమంది నమ్మకస్తులు అయినప్పటికీ ఎంత పెద్ద ప్రేమాను దేవుడు ఇచ్చాడు. ప్రభు ఎంత గొప్ప దేవుడు అయ్యా. అయ్యా నమ్మదగిన దేవుడు అయ్యా. అయ్యా ఇప్పుడు నమ్మితే అయ్యా నువ్వు ఎంత కృప చూపిస్తావు నాయన తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. నిజంగా మేము తక్కువైనప్పటికీ ప్రభా అయ్యా మా పట్ల మీరు వాగ్దానం చేశారు. నేను ఏమాత్రము విడవను, ఎన్నడూ విడవైనని వాగ్దానం చేశారు ప్రభు. అంతేకాదు నీవు నీ దేవుడిని ఎక్కువకు ప్రతిష్ఠిత జన్మని చెప్పాడు దేవుడు. అంతేకాదు భయపడక మాట్లాడు, మౌనంగా ఉండదని చెప్పాడు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడని వాగ్దానం చేశాడు. చూశారు ఎంత నమ్మదగిన వాడు. నిజంగా ఆయన సహవాసానికి మాకు పిలిచాడు. క్రీస్తు యేసు మన సహవాసానికి మాకు పిలిచిన వాడు. ఎంత నమ్మదగిన వాడు. అవును ప్రభా తండ్రి, ఆపత్కాలంలో కూడా నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు. ఇలా చెప్పిన ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎవరు మౌనంగా ఉండకుండా ప్రభుని ఆరాధించున్నాను కూడా. ప్రభా నీకు స్తోత్రాలు అయ్యా, నేను ఆరాధిస్తున్నాను ప్రభా. అయ్యా ఇంకో ప్రభా మరి విలాప వాక్యాలు మీరు చెప్పారు అయ్యా, అనుదినం మీ వాత్సల్యత మా మీద పడతా ఉన్నాయ్యా. అందుకే మేము అందరం కలిసి ప్రభా నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను ప్రభా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. భరించితివి శ్రమలు చితివన్నీ మా కొరకే. భరించితివి శ్రమలు నిందలు చితివన్నీ మా కొరకే. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. మరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు దినము. మరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు దినము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ప్రభా ఎంత నమ్మదగిన దేవుడు అయ్యా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అని మేమందరం నేను ఆరాధిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రం 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 ప్రభా. నీ నమ్మకత్వంలో మాకు ఇచ్చిన ఈ యొక్క స్థానాన్ని బట్టి ఆయన అంతేకాదు ముఖ్యంగా
మాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. మీ సహవాసం ఎంతో గొప్పది ప్రభా. ఎందరో ముగ్గురు చెప్పారయ్యా, నా నామమును ఎక్కడైతే పురుగు ఉంటారో అక్కడ నేను వాళ్ళ మధ్య ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నాయన. మీకే స్తోత్రాలు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ప్రభా. నీకే స్తోత్రం 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 నాయన. అయ్యా మమ్మల్ని అన్ని విషయాలు ప్రభా మమ్మల్ని కాపాడి భద్రపరుస్తున్నందుకు అయ్యా మీకు ఏమి ఇచ్చినప్పుడు తెలుసుకోలేము ప్రభా. నిజంగా మేము నిజంగా నమ్మలేని వారు కాదయ్యా, కానీ మీరు మాత్రం నమ్మదైన దేవుడుగా ఈ క్షణమై ఉంటున్నారు ప్రభా తండ్రి. అయ్యా ఇగో ప్రభా మీ విశ్వాసత చాలా గొప్పది ప్రభా తండ్రి. అయ్యా నీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా ఇగో ఎన్నో శోధనలు మా మీద రేగినప్పుడు ప్రభా వాటన్నిటి నుంచి మమ్మల్ని తప్పించారు ప్రభా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. ప్రతి శోధనపై నీవు నాకు జయమును నీచితివి, జయమును నీచితివి. నన్ను విడిపించుటకై నీవు నమ్మదగిన వడవు, నమ్మదగిన వడవు. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. తరతరములకు నీ విశ్వాసత తెలియపరచెదను, తెలియపరచెదను. కలువరి సిలువ రక్తముతో నీ బంధన స్థిరపరచి పాపము క్షమించే. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. అందుకే ప్రభా మీరు మాకు చూపిన ఈ యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఆయన మిమ్మల్ని స్తుతిస్తాం, నిత్యము స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడు. ఈ మొట్టమొదటి ఆదివారం ప్రభా ఈ నూతనమైన ప్రేరణలో మొదటి ఆదివారం ఆరాధనలో ప్రభా మేమందరం కలిసి నీ నమ్మకత్వానికి కృతజ్ఞతాస్తుతులయ్యా. నీ నమ్మకత్వానికి మీకు వందనాలు. నువ్వు నమ్మదగిన దేవుడు ఆదరిస్తున్నావు ప్రభా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అయినా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అయినా మా పాపమును క్షమించి మమ్మల్ని సంస్థ దుర్నీతిని పవిత్రంగా చేసే విషయంలో ఎంత నమ్మదగిన వాడో ప్రభా. మా పాపాలన్నీ మీరు దూరాన్ని పరపోసారు ప్రభా. అయినా నీకు స్తోత్రాలు ప్రభా. దృష్టి నుంచి కాపాడే విషయంలో ఎంత నమ్మకమైన వాడి. మా మీదకి శ్రమలు ఉపద్రవాలు కష్టాలు బాధలు వచ్చినప్పుడు వాటిని విడిపించడంలో వాటిని తప్పించడంలో ఎంత నమ్మకస్తులు ప్రభా. నీకు స్తోత్రం 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 అయినా మా ప్రభా. అంతేకాదు మేము అనేక విషయాలు నమ్మదగిన వారు కాకపోయినప్పటికీ నువ్వు మాత్రం నమ్మదగిన దేవుడిగానే ఉన్నావు ప్రభా. స్తోత్రం 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 అయినా. అయ్యా మీ నమ్మకత్వానికి వందనాలు ప్రభా. మీ నమ్మకత్వానికి కృతజ్ఞతాస్తుతులయ్యా. నీలాంటి నమ్మదగిన దేవుడు ఎక్కడా లేదు ప్రభా. అయ్యా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మిమ్మల్ని ఆరాధిస్తూ మహిమపరుచుకుంటూ కీర్తిస్తూ కొనియాడుతూ ఉన్నాం ప్రభా తండ్రి. అయ్యా మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మీ సహవాసానికి మమ్మల్ని పిలిచిన విషయంలో ఎంత నమ్మదగిన వాడు ప్రభా. నీకు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయినా మీ
హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనలు మహాప్రభువులు రక్షకుడునే యేసుక్రీస్తు నామములోనే స్తుతించి ప్రార్థించి అర్పించి నామని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. చిన్న ఎగ్జాంపుల్ పెట్టుకోవాలి. అందరికీ మాత్రం 20 నుంచి మనకి ఏం చేయాలి తీసుకుంటారు. టిక్ పెట్టి అప్లై చేశాను. ఆదికాండం చదివేశారు. నిర్గమకాండం కంప్లీట్ చదివేశారు. నెక్స్ట్ మంత్లో సంఖ్యాకాండం లేవీకాండం 1 నుంచి 13 అధ్యాయాలు ఎక్కువ చదవాలి. లేవీకాండంలో 1 నుంచి 13 అధ్యాయాలు మొత్తం 11 ప్రశ్నలు చదివేశారు. ప్రధానంగా జాగ్రత్త చదవండి. లేవీకాండం ఇలా చదవడం వల్ల ఏమవుతుందంటే సింపుల్గా 30 డేస్లో 13 అధ్యాయాలు ఈజీ. 2 రోజులు 15 నిమిషాలు 2 రోజులు ఒకటి సింపుల్గా చదవచ్చు. ఒక అధ్యాయంలో సగం చేసుకొని చదవచ్చు. అలా చక్కగా చదవడం వల్ల మీకు చాలా విషయాలు తెలిస్తే టెక్స్ట్ కూడా రాసుకోవచ్చు. ఈ విధంగా గత వారంలో దేవుడు చేసిన ఉపకారం ఎవరైనా చెప్తాను ప్రేరించడం కూడా చెప్పచ్చు. దేవుడు చేసిన వేలు లాస్ట్ వీక్లో కొంచెం మన సాక్ష్యాన్ని కూడా చక్కగా దేవుడు కొంత మాట్లాడిన విషయాలు స్పష్టంగా క్లియర్గా కొంచెంగా చెప్పుకోవచ్చు. దేవుడు ఏ విధంగా మనం నడిపిస్తున్నాడు అని చెప్పేసి సాక్ష్యంగా చెప్పుకోవడానికి ప్రయత్నించారు. మనం అనుకున్నట్టుగానే మనందరికీ దేవుడు చేసిన సాక్ష్యం ఏంటంటే లాస్ట్ వీక్లో చక్కగా 2 రోజులు పాజిటివ్ ప్లేస్ మనం పెట్టుకోవడానికి దేవుడు సహాయం చేశారు. 3వ రోజు ఉదయం మందిరాన్ని కూడా ప్రార్థనాపూర్వకంగా ఓపెన్ చేయడానికి దేవుడు సహాయం చేశారు. మరి 2.5 దినాలు మనం ఎన్నో వాక్యాలు వింటా ఉన్నాం. ఆ ఎన్నో వాక్యాలు నిజంగా పలానా విషయం మన దేవుడు చక్కగా నాతో మాట్లాడినట్టు అనిపిస్తుంది, అది చాలా చక్కగా ఉంది అనిపించిన విషయాలు మీరు ఎవరైనా పంచుకోవచ్చు. సేమ్ లేకుండా చక్కగా దేవుడు నాకు ఇలా మాట్లాడినట్టు అనిపించింది అనేది నిర్ణయించుకునే విషయాలు ఎవరైనా చెప్పచ్చు. సింపుల్. ఇంకా మీరు రేపు మంగళవారం కృతజ్ఞతలు ఉంటుంది కదా, అప్పుడు కూడా చెప్పుకోవచ్చు. చక్కగా మొత్తంగా ఎవరైనా చెప్తే చెప్పండి. పర్వాలేదు. దేవుడు వాక్యం ద్వారా ఎస్పీఎస్ గ్రామం 43 అధ్యాయం 4-5 మాట్లాడుకోవచ్చు. యెహోవా తేజో మహిమ మందిరంలోని ప్రవేశించు. యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉన్నది. నరపుత్రుడా, ఇది నా గది స్థలము, నా పాదపీఠం, ఇక్కడ
సేవకులు చాలా విషయాలు చెప్తూ వచ్చారు. దాంట్లో పరిచయాలు ఎలా ఉండాలి అనే విషయం చెప్పి కొంతమంది వ్యక్తులు పేర్లు చెప్పినప్పుడు ఒక మంచి మాదిరిగా ఉన్నారు. ఆత్మ సంపాదన కోసం కొన్ని తన కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అందరిలో గురించి చక్కగా దేవుని యొక్క స్వార్థ ప్రకటించినప్పుడు అందులో కొంతమంది కూడా చక్కగా తెలుసుకోవడానికి కొన్ని దేవుడు వాడుతున్నాడు. అలాంటి దృష్టిలో మనం కూడా కలిగి ఉన్నప్పుడు అంటే పరిచయంగా దేవుడు ఎవరికి ఏ తరఫు ఇచ్చారో అది మనం గ్రహించుకొని మనం కూడా చేసినప్పుడు చక్కగా దేవుడితో చెప్పినప్పుడు మనం చేస్తున్నట్టు ప్లస్ దేవుడి సంతోషపరిచే బిడ్డగా మనం ఉన్నాము అనే విషయాలు నేను గ్రహించుకున్నాను. మేము మా దేవుని మందిరం విడిచిపెట్టము అనే మంచి తీర్మానాలు కూడా మనం చక్కగా తీసుకున్నాం. ఈ మందిరం మనం విడిచిపెట్టకుండా వెంబడించాలి. ఇక్కడి నుంచి మన పనులను నడుస్తూ చేయాలి, దేవుని పనులకు పరిగెత్తుతూ చేయాలి. మన పనుల విషయంలో మనం నడక శ్రేణిలో ఉన్నాం, మన దేవుని పనుల విషయంలో అది మండేసుకుని అట్లా మంచి తీర్మానం చేసుకుంటూ ప్రభు మనకి ఎంతో నా కాలంలో లేని కాలంలో చేయబడాలి. ప్రభు పని వరకు దూరం ఉన్న దగ్గరైనా ఆయన మందిరానికి చక్కగా రావాలని తీర్మానం చేసుకుంటూ ప్రార్థించాలి. పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మీకు ప్రభు యొక్క పాలు అందించబడుతుంది. ఈ నూతన ఆదివారంలో పరిశీలన చేసుకుంటూ ప్రభు పాలు అందిస్తుంది. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొందింది. ప్రభు యేసు అప్పగింపబడిన రాత్రి ఒక రెట్టు ఎత్తుకుని ఆసుపత్రికి చెల్లించి దాన్ని విరిచి ఇది నీ కొరకు నా శరీరం, నన్ను జ్ఞాపకం తీసుకుంటే వీరిని చేయడం చేయగలను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ఆయన పరిశుద్ధంగా ప్రేమల తండ్రి, కృపణ ఆయన జీవన తండ్రి స్తోత్రాలు. మీరు ప్రతి సంవత్సరం దర్శించండి. అయ్యా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఏ విషయాన్ని అనుకుంటున్నారో విషయాల ద్వారా వాళ్ళ హృదయాన్ని సరిచేయబడి చక్కగా మరల్చబడి మీతో ఒక మంచి సహవాసం చేసే ప్రారంభించండి. అయ్యా ఎక్కడ తప్పకుండా మీరే సహాయం చేసి మహిళకి ప్రమాణం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ మీరు మా పట్ల చూపిన ప్రభావం జ్ఞాపకం చేసుకుంటూ మీ మరణ సేవ విలువైన వారికి సహాయం చేసిందిగా ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించుకుంటున్నాను. ఆమేన్. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి విమర్శలు చూపించినట్లయితే వేరే పంపించబడాలి. అయితే మనం విమర్శించబడాలి, తీర్పు పొందకపోవడం ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం ఆయన పరిశుద్ధంగా ప్రేమలుతుంది. ఈ రక్షణ స్థలం మీ కష్టాలు అప్పగించుకున్నాయి. అందరి పాపంతో చెందించిన మీ ప్రయాణంలో రోజున రంగా మా అప్పగించుకున్నారు. అంత నమ్మకం దేవుడు అయిన తండ్రి, మీ నమ్మకం వాళ్ళు మమ్మల్ని తీర్చిన మీ ప్రశస్తంగా వెళ్ళడానికి ప్రతి హాస్పిటల్ చేయించుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి పుచ్చుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రక్షణ సమృద్ధి
మరి కూడికి ఇచ్చిన మార్పులు కూడా జ్ఞాపకం చేసుకుంటాయా మీ హస్తాన్ని అప్పగించుకుంటున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఈ వారంలో జరిగే ప్రతి కూడికను మీరు ఆస్వాదించండి. ఇదిగో ప్రభా ఆయన మా హృదయాలు పుట్టించిన ప్రతి ఆలోచన బట్టి మీకు ఉండాలయ్యా. మరి ప్రతిదీ మీరు జరిగించండి, ప్రతి కార్యాన్ని ముందుకు తీసుకువెళ్ళండి. ఓర్పుతో సహనంతో ప్రభావ మంచి సమయాన్ని సమర్పణతో మేము ముందుకు నడుచుకోవడానికి సహాయం చేయండి. ఇంకా మన అనేక మేళ్ళు మరి కృతజ్ఞతాస్తుల రూపంలో మన సాయంత్రం కూడా చెప్పడానికి అందరినీ మీరు ఆయుధపరచండి, బలపరచండి, స్థిరపరచండి, నడిపించండి. మీ హస్తాన్ని అప్పగించుకుంటూ ప్రార్థిస్తూ యేసు నామములో ప్రభావ మీకు ప్రతి ఒక్క కుటుంబాన్ని మీకు అప్పగించుకున్నాను. ప్రతి ఒక్కరిని మీ హస్తాన్ని అప్పగించుకుంటూ ఈ ఆధారం వచ్చిన వాళ్ళు వచ్చే ఆధారం రావాలి, ఇంకా కొత్త వాళ్ళు కూడా రావాలి. అంతేకాని వచ్చిన వాళ్ళు రాకుండా ఉండకూడదు. వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళని సరి చేయండి ప్రభావ. అలా ప్రతి ఆదివారం ఒక్కొక్క కొత్త వ్యక్తిని మీరు నడిపించండి. కనీసం ఒకరిని మీరు నడిపించవలసిందిగా వారికి ఒక ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. అది మీ చిత్తంలో అయ్యా ఉన్న వారిని పంపించండి. మీ అనుగ్రహంలో ఆయన మీ కృపను ఉన్న వారిని పంపించి మరి నాన్న మీ చేతికి అప్పగించుకుంటూ ప్రార్థిస్తూ ఇంకా మరి ఎక్కడెక్కడైతే బ్యాలెన్స్ పనులని అవన్నీ కూడా చక్కగా చేసుకోవడానికి మీరే సహాయం చేసి మహిళించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ కన్యక సహవాసం మనందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.